హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఈ వీడియోలో రెగ్యులర్గా మెడిటేషన్, ధ్యానం చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, అవి మీ జీవితాన్ని ఎలా మారుస్తాయి, మీరు రెగ్యులర్గా ధ్యానం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి అనే విషయాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ధ్యానం చేయడం వలన అంటే రెగ్యులర్గా ధ్యానం చేయడం వలన, మెడిటేషన్ చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే, చాలామంది ఫేస్ చేసే శారీరకమైన శ్రమ అవ్వచ్చు, లేకపోతే కొన్ని చర్మ వ్యాధులు, బీపీ, షుగర్, అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి రెగ్యులర్గా ధ్యానం చేయడం వల్ల తగ్గుతాయి. అలాగే కాకుండా మానసిక ఆందోళన, ఎక్కువగా మానసికంగా ఆందోళన చెందుతున్నవారు, ఎక్కువగా టెన్షన్ పడుతున్న వాళ్ళు, వాటి నుంచి కూడా రిలీజ్ అవ్వడానికి ఈ ధ్యానం అనేది చాలా బాగా సహాయపడుతుంది. రెగ్యులర్గా ధ్యానం అలవాటు చేసుకున్న వాళ్ళు ఇదివరకు, అంటే ధ్యానం అలవాటు చేసుకోక ముందు కంటే చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్లో ఎన్నో మార్పులు చూస్తారు. మనసు ప్రశాంతతంగా ఉండటంతో పాటు ఎన్నో రకాల కొత్త అనుభవాలు, మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, అలాగే ఇంకా రెగ్యులర్గా మనీ మెడిటేషన్ కనుక చేస్తున్నారు అంటే డబ్బు పట్ల కూడా మీరు ఎంతో పాజిటివ్గా ఉంటూ, డబ్బు ఫ్లో అంటే మనీ ఫ్లో మీ లైఫ్లోకి రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే దానిలో చాలా రకాలు ఉన్నాయి ఇలాంటి మెడిటేషన్లో. అందులో ఒకటి మనీ మెడిటేషన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా స్టూడెంట్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, ఇవి కూడా అతి కొద్ది నెలల్లోనే, 2-3 నెలల్లోనే అవి బీపీ, షుగర్ అనేది నార్మల్కి రావడం జరిగింది. అది కేవలం ధ్యానం, అలాగే ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ధ్యానం మనిషిని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా చేస్తుంది. ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా, లేదంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వాటి నుంచి చాలా ఈజీగా బయటికి తీసుకువస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే మెడిటేషన్ చేయడం వల్ల మన శారీరక ఆరోగ్యం, అలాగే మానసిక ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అవుతాయి. మరి ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని తెలుసుకున్న మరి ధ్యానాన్ని ఎంతసేపు చేయాలి, ఎప్పుడు చేయాలి అంటే, ధ్యానం అనేది బ్రహ్మ ముహూర్తంలో చేస్తే అద్భుత ఫలితాలను ఇస్తుంది. అలాగే ఎంతసేపు చేయాలి అంటే కనీసం ఒక 15 మినిట్స్. మీరు నార్మల్ ధ్యానం చేస్తారా, లేకపోతే మనీ మెడిటేషన్ చేస్తారా, అది మీ ఇష్టం. ఒక అట్లీస్ట్ 15 మినిట్స్ బ్రహ్మ ముహూర్తంలో చేయడం అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసేటప్పుడు ఏదో చేస్తున్నాము అని కాకుండా మీరు చేస్తున్న ధ్యానం మీద కాన్సన్ట్రేషన్తో ఎంతో పాజిటివ్ వైబ్రేషన్ పెట్టుకొని కనుక ధ్యానం చేశారు అంటే అతి కొద్ది రోజుల్లోనే మీరు ఎన్నడూ చూడనన్ని మార్పులు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఎన్నో మార్పుల్ని చాలా ఈజీగా తక్కువ రోజుల్లోనే చూస్తారు ఎఫెక్టివ్గా ధ్యానం చేస్తున్నట్లయితే. నేనైతే నా క్లాస్లో స్టూడెంట్స్కి ప్రతిరోజు కనీసం 15 మినిట్స్ ధ్యానం అనేది చేపిస్తుంటా. ఎందుకంటే ధ్యానం యొక్క గొప్పతనం నాకు తెలుసు, దానివల్ల కలిగే రిజల్ట్స్ అనేవి నాకు తెలుసు. కాబట్టి నా స్టూడెంట్స్ కనీసం 15 నిమిషాలైనా సరే ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటారు. నేను కూడా అందరికీ సజెస్ట్ చేసేది ఒకటే, రోజుల్లో కొంతసేపు అయినా సరే ధ్యానానికి కేటాయించండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ఇదొక గొప్ప అవకాశం, వరం. నిజంగా చెప్పాలి అంటే ధ్యానం రెగ్యులర్గా చేస్తున్నారు అంటే మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది పక్కా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని.
ఎవరికైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మంత్ర, హోపోనోపోనో గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి, అర్థం చేసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.